ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను 7 గంటల పాటు ప్రశ్నించారు ముగ్గురు ఏసీబీ అధికారులు. నిధుల మళ్లింపునకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుకున్న అసలు కోణమేంటి, ఎవరు నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు అని ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. నగదు బదిలీ వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది, నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా, 55 కోట్ల నిధులు విదేశీ అకౌంట్లకు జమ చేయాలన్నది ఎవరి నిర్ణయం అని ప్రశ్నించారు. కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు రిలీజ్ చేశామని అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఎందుకు నిధులు రిలీజ్ చేశారని, కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు రిలీజ్ చేసేందుకు ఎవరిది అనుమతిచ్చారని ప్రశ్నించారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా బ్యాంక్ ఎలా నగదు బదిలీ చేసిందని కూడా క్వశ్చన్ చేశారు. అంతేకాకుండా ఎఫ్ఈఓతో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి, ఆ అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనలు ఏంటి అని కూడా ప్రశ్నించారు ఏసీబీ అధికారులు.